ఇప్పుడు విరాట రూపధారి అవ్వకపోతే మీ వికర్మలు మరియు వికర్మీలను ఎదుర్కోలేరు. సో ఈ రకంగా మనము ఇందాక నిన్న చెప్పుకున్న క్లాస్ ఇలా మంత్రతంత్రాలు చేసి వ్యతిరేకంగా చేసేసి మనని బలహీనం చేసేసి బలహీనుల్ని ఇంకా బలహీనం చేసేస్తుంటే మనం అలా చూస్తూ కూర్చున్నామంటే ఈ వాక్యాలని ప్రాక్టికల్ కి తేలేదని అర్థం. సో ఈ వాక్యాలని ప్రాక్టికల్ కి తేలేదు అని అంటే ధర్మస్థాపనలో అసలు మన సంయోగమే లేదని అర్థం. మరి మనం ఏం చేస్తున్నామంటే ఊరికే చదువుకుని అలా పెట్టేసుకుంటున్నాం. తప్పు జరుగుతుంటే ఆపాలి కదా. ఏ రకంగా ఆపుతాము? సంకల్పం చేస్తాము. తప్పు చేసే వాళ్ళకి చెప్తాం, ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు ఆపండి అని చెప్పి. సో వాళ్ళు ఆపరు. సో అప్పుడు ఏం చేస్తాము? బాధితులని ఎన్లైటన్ చేస్తాం. ఇదిగో ఈ రకంగా మోసం చేస్తారు మిమ్మల్ని. సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ రకంగా మిమ్మల్ని మీరు ఆత్మిక దృష్టిలో పెట్టుకోవాలి. సో మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒకటి అక్రమ సంబంధాలు, రెండవది ఈ వ్యతిరేక దిశలో ప్రయోగం చేయడం ఈ శుద్ర పూజలు. ఈ రెండిట్లో కూడా ఎందుకు ఈ రకంగా తయారైంది అనంటే ఇక్కడ ఆధారమూర్తులం మనం నోరు మూసేసాం. మన విరాట్ రూపంలో లేమిప్పుడు.